దీపే తన మనవరాలు అని నమ్మి జ్యోష్ణని ఇరికించాలని ప్లాన్ చేసిన పారిజాతానికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక పారిజాతం అయితే దీపే తన మనవరాలనుకుని ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఇక దీపను కౌగిలించుకొని ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన కాంచనకి అనసూయకి ఏమి అర్థం కాక షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి పిన్ని, ఎప్పుడు నా కోడలంటేనే నీకు పడదు, నా కోడల్ని ఆడిపోసుకుంటుంటావు, ఇప్పుడేంటి ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తున్నావు, మళ్ళీ ఏం నాటకం ఆడుతున్నావు అంటూ అనగానే, అయ్యో కాంచన, ఏదో బుద్ధి తక్కువయ్యి అలా మాట్లాడాను, నన్ను క్షమించు కాంచన, ఇంకెప్పుడు దీపని ఏమీ అనను, నేనే కాదు నువ్వు కూడా ఏమీ అనకుండా తనని ప్రేమగా చూసుకుంటానని నాకు మాటివ్వు కాంచన, మాటివ్వు అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. సరే పిన్ని, నువ్వు చెప్పకపోయినా నా కోడల్ని నేను ప్రేమగానే చూసుకుంటాను, కానీ నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది అంటూ అనగానే, ఇప్పుడేముంది, ఇక మీదట ఈ పారిజాతంలో ఎంత మార్పు వచ్చిందో నీకే తెలుస్తుంది. ఈ పారిజాతం నీకు కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమను చూపిస్తుంది, నువ్వే చూస్తావు కదా అంటూ పారిజాతం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా ఇదంతా, అసలు పిన్నికి ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, జ్ఞానోదయం అయి ఉంటుందిలే అమ్మా, వదిలే, పారు సంగతి నీకు తెలిసిందే కదా అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. ఇంతలో ఇక కాంచన అనసూయ లోపలికి వెళ్ళిన తర్వాత దీప్ అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైంది బావా, ఏం జరిగింది, పారిజాతం గారు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అనగానే, ఇదంతా నా ప్లానే దీప, నేను దాసు మామయ్యతో ఇలా చెప్పించాను కాబట్టి పారు ఇలా ప్రవర్తిస్తుంది అంటూ ఇక జరిగింది అయితే చెప్పంగానే, ఏంటి బావా నువ్వు, నేనే తన మనవరాలనని బాబాయ్తో చెప్పించావా, ఒకవేళ రేపొద్దున్న రోజు నిజం బయటపడినప్పుడు అప్పుడు పారిజాతం గారి పరిస్థితి ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది దీప. ఎన్ని రోజులు నిన్ను ఒక పని మనిషి కన్నా హీనంగా చూసి ఎన్నో మాటలు అన్న పారుకి ఇప్పుడు నువ్వే మనవరాలని తెలిసిన తర్వాత ఎంత మార్పు వస్తుందో నువ్వే చూస్తావు కదా, నిజం తెలిసిన రోజున చూసుకోవచ్చులే అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి పారిజాతం అయితే ఇక దీప మీద ఎంతో ఆప్యాయత చూపిస్తూ ఉంటుంది. అమ్మగారు, మీకు ఏం తీసుకురమ్మంటారు అంటూ అడుగుతూ ఉండగా, అమ్మగారు ఏంటి అమ్మగారు, నువ్వు కార్తీక్ భార్యవి కదా, నీ నోటితో ముద్దుగా నానమ్మ అని పిలు అంటూ పారిజాతం అంటూ ఉండగా ఆ మాటకి కార్తీక్ అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి పారు, నిన్ను దీప నానమ్మ అని పిలవాలా, ఒక పని మనిషి నిన్ను నానమ్మ అని పిలవాలా అంటూ కార్తీక్ అడుగుతూ ఉండగా, ఒరేయ్ అర్థమానికి పని మనిషి అనుకో, దీపని నేను పని మనిషిగా చూడడం లేదు, నీ భార్యగా నా మనవరాలుగా చూస్తున్నాను, నువ్వు కూడా అలాగే చూడు, తనని పని మనిషిగా చూడకు అంటూ చెప్తూ ఉండగా ఇంతలో జ్యోష్ణ అయితే వస్తుంది. ఏంటి గ్రాని, వింతగా ప్రవర్తిస్తున్నావు, దీప ఇంటి పని మనిషే కదా, మరి అలాంటప్పుడు పని మనిషి అనొద్దని ఎందుకు మాట్లాడుతున్నావో అంటూ అడుగుతూ ఉండగా అప్పుడు ఇక పారిజాతం అయితే, ఏంటి నేను ఎలా ఉండాలో ఎవరిని ఎలా పిలవాలో అన్నీ నువ్వే చెప్పాలా, నువ్వు చెప్పినట్టే చెయ్యాలా ఏంటి, ఇది నా ఇష్టం, దీపని నా మనవరాలు అనుకోవాలి అనుకుంటున్నాను, అలాగే అనుకుంటున్నాను, అందుకనే తన నోటితో నానమ్మ అని పిలవమంటున్నాను, దీంట్లో నా తప్పేముంది, దీంట్లో ఏదైనా తప్పు కనిపించిందా అంటూ అడుగుతూ ఉండగా, అబ్బే దీంట్లో నీ తప్పేమీ లేదు పారిజాతం, ఇన్ని రోజులకి నీకు జ్ఞానోదయం అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ అప్పుడే శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక దీప మీద ఎంతో ప్రేమ చూపిస్తున్న పారిజాతాన్ని చూసి దశరథ కూడా షాకే చూస్తూ ఉంటాడు. ఇదేంటి, పిన్నిలో ఇంత మార్పు కనిపిస్తుంది, అసలు పిన్ని ఇలా వింతగా ప్రవర్తిస్తుందేంటి, దీప్ అంటేనే ఇష్టం లేని పిన్ని ఇలా మాట్లాడుతుందేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. అప్పుడే కార్తీక్ అయితే దశరథ దగ్గరికి వచ్చి తను వేసిన ప్లాన్ గురించి అయితే చెప్తాడు. మంచి పని చేసావు కార్తీక్, ఇక మా పిన్ని ద్వారా దీపకి ఎలాంటి ఇబ్బంది ఉండదు,
ఇక ఎటొచ్చి జ్యోత్స్న సంగతి చూసుకోవాలి అంటూ దశరథ అయితే చెప్పంగానే ఇప్పుడు పారు ఎలా మారిందో జ్యోత్స్నని కూడా అలాగే మార్పు తీసుకువస్తాను మావయ్య అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే చెప్పంగానే ఇంతలో వీళ్ళిద్దరూ ఇలా సీక్రెట్గా మాట్లాడుకోవడం చూసిన జ్యోత్స్న అయితే వీళ్ళు అందరూ కలిసి నాటకం ఆడుతున్నారని అర్థమవుతుంది. ఈరోజే నాన్నని టెస్ట్ చేయాలి, నిజం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా బ్రతకడానికి వీల్లేదు అంటూ నిర్ణయించుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ అయితే తన గదిలోకి వెళ్ళంగానే అప్పుడే జ్యోత్స్న అయితే హడావుడిగా వెళ్తుంది. ఇంతలో జ్యోత్స్న అయితే దశరథని ఆస్తి విషయంలో నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న పారిజాతం అయితే ఇక జ్యోత్స్న దశరథ మీద కేకలు వేయడం గమనించి, అబ్బా నాకు ఇదే మంచి అవకాశం, ఇన్ని రోజులు నా మనవరాల్ని ఎన్ని మాటలు అన్నావే, దాన్ని ఒక్క పని మనిషిలా చూసావు కదా, ఇప్పుడు నీ సంగతి చెప్తాను. నువ్వు దశరథని నోటుకొచ్చినట్టు మాట్లాడడం సుమిత్ర వింది అంటే నీకు ఆ చెంప ఈ చెంప పగలగొట్టి మూల కూర్చోబెడుతుంది, నీకు తగిన గుణపాఠం అవుతుంది అంటూ ఇక పారిజాతం అయితే కంగారుగా సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది. సుమిత్ర, నువ్వు అర్జెంటుగా నాతో పాటు రా అంటూ అనగానే ఎక్కడికత్తయ్యా, ఎక్కడికి రావాలి అంటూ అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే నేను చెప్పేదాకా రావా ఏంటి, అక్కడ దశరథని జ్యోత్స్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, అక్కడ అసలు వీలునామా ఎందుకు మార్చావు అంటూ నిలదీస్తుంది. నీ భర్త బాధపడతాడు కదా, కన్న కూతురు చేతే అలా మాటలు అనిపించుకుంటే ఎవరికైనా బాధే కదా, నువ్వు వచ్చి అడ్డుకోకపోతే దశరథ మనస్తాపానికి గురవుతాడు, తర్వాత నీ ఇష్టం అంటూ చెప్పంగానే అప్పుడే సుమిత్ర అయితే కంగారుగా వస్తుంది. ఇంతలో అప్పుడే పారిజాతం అయితే సుమిత్ర ఇక్కడే ఆగు, నీ కూతురు ఎంతలా మాట్లాడుతుందో, తన నోటంట ఆనిముత్యాలు ఎలా వస్తాయో నువ్వే విందో గాని అంటూ పారిజాతం అయితే తలుపు చాటనే ఆపేస్తుంది సుమిత్రని. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే దశరథని అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పు, నేను నీ కూతుర్ని కాదని నీకు తెలుసు కదా అంటూ అనంగానే అదేంటి, నువ్వు నా కూతురువి కాదని నీకు అనుమానమా అంటూ ఇక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. అనుమానం కాదు, ఈ రోజే నిజం అర్థమైంది, నేను రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకువచ్చే మాట్లాడుతున్నాను అంటూ తన దగ్గరున్న రిపోర్ట్స్ అయితే దశరథకి చూపించి, ఇప్పుడు నిజం చెప్పు నాన్న, దీపని కన్న కూతురని నీకు తెలుసు కదా, నేను దాసు కూతురునని నీకు తెలుసు కదా, నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉండగా అవును నాకు ఎప్పుడో తెలుసు అంటూ దశరథ అయితే అంటూ ఉంటాడు. మరి నిజాన్ని ఎందుకు నువ్వు బయట పెట్టకుండా ఇలా నటిస్తున్నావు, అంటే నన్ను మోసం చేసి ఈ ఆస్తి మొత్తాన్ని దీప పేరున రాసేసి నాకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నావా, అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను మీ కూతుర్ని కాదని తెలిసిన ఈ ఆస్తి కోసమే ఈ ఇంటి ఐశ్వర్యం నాకు చెందాలని ఇలా నాటకం ఆడుతూ వచ్చాను. ఇప్పుడు నీకు అసలు విషయం తెలిసిపోయిన తర్వాత నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, నేను నిన్ను క్షమించలేను నాన్న, నన్ను మోసం చేశావు, మోసం చేసిన వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు, ఈ నిజం నీకు దీపకి కార్తిక్కి తెలుసు, నేను ఇంటి వారసురాల్ని కాదని తెలిసిన మీ ముగ్గురిని కూడా చంపేస్తాను, మొదటగా నిన్ను చంపేస్తాను, తర్వాత దీపని చంపేస్తాను, తర్వాత కార్తిక్ బావని కూడా చంపేస్తాను, ఇక నాకు ఎవ్వరడ్డు ఉండదు, ముందు నీ వంతే అంటూ ఇక జ్యోత్స్న అయితే దశరథని గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉండగా అప్పుడు ఇక సుమిత్ర అయితే లోపలికి వస్తుంది. ఇక జ్యోత్స్న చంపైతే పగలగొట్టి, నువ్వు నా కన్న కూతురివి కాదా, దీపే నా కన్న కూతురా, నేను ఎంత పాపం చేశాను, నిజాలు తెలుసుకోలేక నా కన్న కూతుర్ని నా నోటితో అనరాని మాటలన్నీ అని ఎన్నో ఇబ్బందులు పెట్టాను అంటూ కిందకైతే వెళ్ళి దీపనైతే దగ్గరికి తీసుకుంటుంది సుమిత్ర. ఇంతలో ఈ విషయం అంతా తెలిసిన పారిజాతం అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి, దీప ఈ ఇంటి వారసురాలా, జ్యోత్స్నే నా మనవరాలా, ఈ విషయం తెలియక నా గొయ్యి నేనే తవ్వుకున్నానా, ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడిన కష్టమంతా వృధా అయిపోయిందా, బూడిదలో పోసిన పన్నీరైపోయిందా, అసలు నా చేతులతో నా మనవరాల్ని నేనే పట్టించానా, అసలు ఎలా చేయగలిగాను ఇదంతా
ఆ దాసుగాడు నన్ను మోసం చేశాడు అంటూ పారిజాతం అయితే షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.